డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ముద్రగడ గిరిబాబును నియమించారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు గిరిబాబును నియమించారు. ఈ సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక లేఖను కూడా విడుదల చేశారు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తనయుడే గిరిబాబు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ముద్రగడ గిరిబాబు నియమించినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ముద్రగడ గిరిబాబుని అయితే మాత్రం మరి కొద్దిసేపటి కింద వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి అయితే మాత్రం ఒక లేఖనైతే రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో గత సర్వత్ర ఎన్నికల నేపథ్యంలో మొత్తం అక్కడ భారీ స్థాయి ఓటమి పాలైన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడు అక్కడ లోకల్గా ఉన్న ఏదైతే ఉందో వరుపుల సుబ్బారావు అనే వ్యక్తి గత మొన్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వరుపుల సుబ్బారావు అనే వ్యక్తిని సరైన అక్కడ వైఎస్ఆర్సీపీ డెవలప్మెంట్కి కృషి చేస్తలేదని చెప్పేసి అక్కడ ఇన్ఛార్జిగా మాత్రం ఆయన పక్కన పెట్టి ప్రస్తుతం అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ముద్రగడ గిరిని అయితే మాత్రం మరి కొద్దిసేపటి కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే అధికారికంగా ఆయన అయితే మాత్రం నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో భారీ స్థాయి ఓటమి పాలైన వైఎస్ఆర్సీపీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్ల స్థానాల్లో పోటీ చేసిన అనంతరం కూడా 11 సీట్లకే పరిమితమైంది. అంటే ఎక్కడ వైఫల్యం చెందింది అనే నేపథ్యంలో మొత్తం కూడా బ్యారేజ్ వేసుకుంటే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం అయితే మాత్రం ఒక టీంని అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం సర్వే నిమిత్తం పెట్టారు. మొత్తం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమికి భారీ ఎత్తున స్థానిక లీడర్స్ ఎవరైతే ఉందో ఇన్ఛార్జీలు స్థానికంగా అయితే మాత్రం కష్టపడలేని పరిస్థితి వల్లే ఇంత ఓటమి పాలయ్యమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి అయితే మాత్రం ఒక నివేదిక వాళ్ళ ఎవరైతే ఉందో వాళ్ళ టీం అయితే నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలను చూసుకుంటే కనుక ఒక్కొక్క ప్లేస్ నియోజకవర్గ ఇన్ఛార్జీలను అయితే మాత్రం కొత్త వాళ్ళని ఏదైతే యువతరాన్ని ప్రోత్సహించే దిశగా యువకుల్ని ఇన్ఛార్జీలుగా నియమించడం వల్ల రేపు వచ్చి 2029 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచి కూడా సన్నద్ధమైందని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది. వైఎస్ఆర్సీపీ 175 నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్పు చేసే దిశగా అయితే ఒక ఆలోచన అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రథమంగా కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం సంబంధించి అయితే మాత్రం మొదటగా ఎక్కడి నుంచి అంటే వైఫల్యం ఎక్కడ భారీ ఎత్తున చెందామన్న దానికి బేరేజ్ వేసుకున్న పరిస్థితుల్లో అయితే మాత్రం గ్రౌండ్ రియాలిటీలో ఎవరైతే మన ఇన్ఛార్జ్ సరిగ్గా కష్టపడిన పరిస్థితి అయితే లేదు. మొత్తం ఇన్ఛార్జీలు మార్చి దీన్ని మొత్తం ప్రక్షాళన చేసి వైఎస్ఆర్సీపీ ఏదైతే 2029కి పూర్తి స్థాయిగా సన్నద్ధంగా గెలుపు దిశకైతే ఆలోచన చేస్తుంటే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు మార్చే ప్రక్రియలో ప్రస్తుతానికైతే మాత్రం పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిని అయితే ఈ రోజు మార్పు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పేరు ముద్రగడ గిరి. ఆయన ఎవరో కాదు, మాజీ మంత్రి. అంటే పత్తిపాడు నుంచి గతంలో గెలుపొందిన 3 సార్లు గెలుపొందారు. అదేవిధంగా మంత్రిగా కూడా పత్తిపాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు ముద్రగడ పద్మనాభం. ఈయన రాష్ట్ర వ్యాప్తంగా తెలియని వ్యక్తి ఎవరో కాదు. ఈయన అనేక కాపు ఉద్యమాల్లో నాయకుడిగా నిలబడి కాపు ఉద్యమాలు ముందు నడిపించారు. ముద్రగడ పద్మనాభం అంటే మన స్టేట్లోనే కాదు పక్క స్టేట్లో కూడా ఆయనకి కొంత చరిస్మా ఉంది. ఈ నేపథ్యంలో మొన్న ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ఆయన చాలా వరకు ప్రతిజ్ఞలు చేసి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి తీసుకొస్తాను, లేకపోతే నా పేరు కూడా మార్చుకుంటానని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఆ నేపథ్యంలోనే ఆయన పేరు కూడా మార్చుకున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. అంటే వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా అయితే ఆయన పనిచేశారు. పిఠాపురం గెలుపు కోసం చివరిదాకా ఆయన అయితే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పిఠాపురాన్ని యాజ్ ది లెజెండర్ పవన్ కళ్యాణ్ ఉండగా ఎవరి వల్ల కాదని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే పిఠాపురం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ అభ్యర్థి అయితే ఓటమి పాలేరు. ఈ నేపథ్యంలో ఆయన ఏదైతే పిఠాపురం నియోజకవర్గం ఓటమి పాలైన అనంతరం నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి ఆయన పేరు కూడా మార్చుకున్న పరిణామం అయితే మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం తరపున అంటే ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం అయితే వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు. అంటే మన సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి టికెట్ ఆశించలేదు. అయినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అయితే ఆయన పోరాటం చేశారు. ఈ పోరాటం నిమిత్తం కూడా వాళ్ళ కుటుంబం తరపున ఎవరికొకరికి నెక్స్ట్ 2029 ఎలక్షన్కి సన్నద్ధం చేయాలనే దిశగా వైఎస్ఆర్సీపీ
వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే కేంద్ర కార్యాలయం అయితే ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ నిమిత్తం కూడా వైఎస్ఆర్సీపీ ప్రథమంగా ఈ ఇన్ఛార్జీలు మార్చే దిశలో అయితే మాత్రం ముద్రగడ గిరికి అయితే మాత్రం పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అయితే మాత్రం మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం అధికారికంగా అయితే ఏదైతే ఉందో ఒక లేఖనైతే రిలీజ్ చేశారు. మొత్తం ఇటు చూసుకుంటే కనుక పత్తిపాడు నియోజకవర్గం సంబంధించి ఏదైతే ఉందో గతంలో వైఎస్ఆర్సీపీ గెలుపు 2019 to 24 వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు. అదేవిధంగా 2024 మొన్న 24లో ఓడిపోయారు. అంటే మొత్తానికి ఎక్కడ వైఫల్యం చెందో అంటే ఇన్ఛార్జిని మారిస్తే అక్కడ గెలుపు దిశగా అవకాశం ఉంటుందని చెప్పి ఈ నేపథ్యంలో అక్కడ ఆలోచనలో ముద్రగడ గిరికి ఈ అవకాశం ఇచ్చినట్టయితే తెలుస్తుంది. చందు. రైట్ కామేశ్వరరావు, థ్యాంక్ యూ.